హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరొక సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అదే మరొక ఫ్లేవర్‌ఫుల్ రైస్ రెసిపీ అండి. చాలా సింపుల్‌గా వితిన్ 10 మినిట్స్‌లో చేసుకునే ఈజీ రెసిపీ. ఇంట్లో ఉన్న చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి మైల్డ్ ఫ్లేవర్స్ తోటి ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ అండి ఇది. పుదీనా రైస్. ఎంతమందికి ఇష్టమండి పుదీనా రైస్? నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. చాలా సింపుల్‌గా చేసుకునే రెసిపీ అండి. ఎక్కువ ఇంగ్రీడియెంట్సే అవసరం లేదు. సో, దానికోసం నేను ముందుగా ఇంట్లో వాడుకునే రైసేనండి. బాస్మతి రైస్‌తో గాదు. ఇంట్లో వాడుకునే సోనా మసూరి రైస్‌తో చేసి చూపిస్తున్నాను. ప్రతి దానికి బాస్మతి రైస్ వాడాలని ఏం లేదండి. చూడండి సోనా మసూరి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. తర్వాత పుదీనా మొత్తం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక టమాటో తీసుకున్నాను, 3 ఆనియన్స్, తర్వాత హోల్ గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా తీసుకోవచ్చు. లేదంటే అల్లం వెల్లుల్లి ముక్కలు తీసుకొని ఈ పుదీనాతో కలిపి కూడా మిక్సీ వేసుకోవచ్చు. నేను పేస్ట్ తీసుకున్నాను. సో, మొదటిసారి ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ఏం చేయాలో తెలుసు కదా! నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. నా కంటెంట్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర, తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా. ఇప్పుడు పుదీనా సీజన్ కాబట్టి ఎక్కువగా పుదీనాని యూజ్ చేస్తున్నామండి. ప్రతి కర్రీలో కూడా తాలింపులో పుదీనా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా రైస్‌లో వేస్తే ఇంక మనకు కర్రీ అనేది అవసరం లేకుండా లంచ్ బాక్స్‌కి ఒక రైస్ పెట్టిచ్చేయొచ్చు. సో, స్పైసీనెస్ కోసం మీ స్పైసీనెస్‌కి తగ్గట్టుగా మిర్చి తీసుకోండి. నేను ఒక 5 మిర్చి తీసుకుంటున్నాను. తర్వాత ఒక టమాటో కొంచెం పులుపుదనానికి తీసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకుంటాను. చూడండి పుదీనా పేస్ట్ అంతా ఇలా మిక్సీ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇందులో ఇంకొక టిప్ ఏంటంటే పుదీనా కలర్ చేంజ్ కావద్దంటే ఐస్ వాటర్ కానీ ఐస్ క్యూబ్ కానీ వాడుకోవచ్చు. ఇది కొంచెం వంట చేసేటానికి లేట్ అయితే. ఇప్పుడే వాడుతున్నాను కాబట్టి నాకు కలర్ చేంజ్ కాదండి. వెంటనే వేస్తున్నాను కాబట్టి. సో, ఇదిగోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. పుదీనాను, కొత్తిమీర, పచ్చిమిర్చి. వంటలోకి వెళ్ళిపోదామా ఇక? ఇలా గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి మన ఇంట్లో చేసిందే కాబట్టి చాలా ఫ్రెష్ టేస్ట్ ఉంటుంది. పూర్తిగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు కానీ దాహం బాగా వేస్తుంది పూర్తిగా నెయ్యి వాడితే. అందుకని నేను కొంచెం ఆయిల్ వాడతాను, అంటే నెయ్యితోనట్టుగా చాలా కొంచెం ఆయిల్ వాడతాను. అంతే. తర్వాత కాజు, హోల్ గరం మసాలా, లవంగ, పట్ట, షాజీరా, ఇలాచి, బిర్యానీ ఆకు వేసి కలుపుకోవాలండి. తర్వాత ఆనియన్స్ వేసేయాలి. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ రావాలండి. ఆనియన్స్ వేయడంలోనే ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఎప్పుడైనా రైస్కి ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే కొంచెం ఉప్పు వేయాలి. ఇప్పుడు నేను ఒక పావు స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మీరు పుదీనాతో ఎన్ని వెరైటీస్ చేస్తారు? నాకు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. నేను కూడా అవి నేర్చుకొని మళ్ళీ మీకు చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఆనియన్స్ అనేవి ఎంత వేగితే అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటాయండి. ఒక 2 మినిట్స్ వేపుకుని చూడండి. ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి కదా, ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఇది కూడా మంచిగా వేగాలండి, పచ్చి వాసన అంతా పోయేదాకా వేగాలి. ఈ రెండు కలిపి వేగిపోతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగింది. చూడండి అందులో నుంచి ఆయిల్ రిలీజ్ చేసింది. ఇటువంటి టైంలో మనం పుదీనా పేస్ట్ని వేసేయాలి. పుదీనా పేస్ట్ పచ్చిదే కాబట్టి కొంచెం ఉడకనివ్వాలండి. అందులో నుంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేదాకా వేగనివ్వాలి. పుదీనా వేసినాక పుదీనా ఉడుకుతుంటే రైస్ కలర్ఫుల్గా రావాలంటే కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇది ఉడుకుతున్నప్పుడే వేసుకోవాలి. లేదంటే పుదీనాని మిక్సీ వేసేటప్పుడైనా వేసుకోవచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. పావు స్పూన్ పసుపు వేసానండి. ఇది మంచిగా
ఆయిల్ అంతా ఇందులో నుంచి బయటికి వచ్చేదాకా ఉడికియాలి. పచ్చి వాసన మొత్తం పోయి ఆయిల్ అంతా బయటికి వచ్చేదాకా ఉడికించుకుందాం. చూడండి, మనకు పుదీనాలో నుంచి మొత్తం ఆయిల్ అనేది బయటకొచ్చేస్తుంది. వాటర్ అనేవి ఎవాపరేట్ అయిపోయినవి దగ్గరకొచ్చేసింది కాబట్టి పుదీనా అంతా మంచిగా వేగినట్టే అండి. చూడండి, మంచిగా దగ్గరకొచ్చేసింది. ఇప్పుడు మనం తీసుకున్న రైస్‌కి, ఒక గ్లాస్ రైస్‌కి మనం ఏ గ్లాస్ తోటైతే కొలత రైస్ తీసుకుంటామో, ఒక గ్లాస్ రైస్‌కి 1.5 చొప్పున వాటర్‌ని నేను కొలిచి పక్కకు పెట్టేసుకున్నానండి. మనము పాత బియ్యం కాబట్టి 1కి 1.5 కొలత తీసుకోవాలి. అదే కొత్త బియ్యం అయితే 1కి 1 చూసుకోవాలి. ఇప్పుడు పసుపు ఎందుకు వేసామంటే రైస్ అనేది అయినాక కొంచెం గ్రీనిష్ కలర్‌లో కాకుండా యెల్లోయిష్ కలర్‌లో వస్తుంది. చూడ్డానికి బావుంటుంది అనేసి. తర్వాత వాటర్‌లో సాల్ట్ అనేది మనకు తగ్గట్టుగా ఇప్పుడే చెక్ చేసుకోవాలండి. కొంచెం మనకు వాటర్ ఎట్లా ఉంటే సాల్టీ వాటర్ లెక్క ఉండాలి. లేదంటే టేస్ట్ ఉండదు రైస్. నాకు ఇంకొంచెం ఉప్పు పట్టిద్దండి. పుదీనా పులావ్ అంటారండి. పుదీనా రైస్, పుదీనా ఫ్రైడ్ రైస్ అంటే అన్నం వండుకున్నాక చేస్తారు. ఇది పుదీనా పులావ్. పులావ్ రైస్ పుదీనాతో. కరెక్ట్ సరిపోయినాయి వాటర్‌లో సాల్ట్ అనేది. సో, ఇది ఇప్పుడు వాటర్ అనేవి బాగా మసలాలి. చూడండి, వాటర్ అనేవి ఇట్లా తెర్లుతూ మసలాలండి. చాలా మసలితేనే మంచి టేస్ట్ వస్తది. వాటర్‌లోకి పుదీనా ఫ్లేవర్స్ అంతా ఇమిడినాక ఇప్పుడు మసిలేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉన్నాయి గదా! ఇందులోకెళ్ళి కంప్లీట్ వాటర్ తీసేసానండి. చూడండి, కంప్లీట్ వాటర్ తీసేసి వేస్తున్నాను. ఒక 10-15 నిమిషాలలో మనకు రైస్ అనేది రెడీ అయిపోతుందండి. ఎటువంటి కర్రీ చేయాలి అని టెన్షన్ పడుతున్నప్పుడు ఇటువంటి సింపుల్ రైస్‌లు ఫ్లేవర్‌ఫుల్‌గా చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇది లంచ్ బాక్స్ రెసిపీ కావచ్చు. గెస్ట్‌లొచ్చినప్పుడు ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. మనకు ఈజీ వేలో ఉంటుంది. ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. ప్లస్ హెల్త్ గూడా ఉంటుంది. ఇన్ని లాభాలున్న రైస్‌ని మనం ఎందుకు వదులుకుంటామండి? కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయాలండి. ఇప్పుడు రైస్ ఉడికేదాకా నార్మల్ టు మిడిల్ ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకోవద్దు. చూడండి, మన వేడి వేడి పుదీనా పులావ్ అనేది రెడీ అయిపోయింది. చూడండి, చాలా సింపుల్‌గా చేసుకున్నాం గదా! స్టవ్ బంద్ చేసుకోవటమే ఇప్పుడు. మీకు ఎంతమందికి ఈ వంట నచ్చిందండి? నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. దీనికి నేను బాస్మతి రైస్ వాడలేదండి. ఇంట్లో వాడే నార్మల్ సోనా మసూరి రైసే వాడాను. సో, సోనా మసూరి రైస్‌తో కూడా పులావ్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేను ఇంట్లో వాడే సోనా మసూరి రైస్ తోటే చేశానండి. మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్‌కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.